ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ యొక్క విజయాల శాతాన్ని అందరికీ తెలుసు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక ముద్ర వేసుకున్నటువంటి రచయితగా విజయేంద్ర ప్రసాద్కి పేరుంది. కేవలము రాజమౌళికి తండ్రిగా రాజమౌళి ప్రాజెక్టుల్లోనే కాకుండా రాజమౌళికి సంబంధం లేనటువంటి ప్రాజెక్టులో సైతం ఇండస్ట్రీ హిట్లు ఆయన సాధించారు. బజరంగి భాయిజాన్ ఎలాంటి రికార్డు సృష్టించిందో అందరికీ తెలుసు. తర్వాత బాహుబలి కావచ్చు, మగధీర కావచ్చు, ఇటీవల వచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ కావచ్చు, మొత్తం స్క్రిప్టు ఆ కథని మొత్తం తీర్చిదిద్దేటటువంటి విధానము త్రిబుల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళికి భుజం అంటే కుడి భుజంగా మొత్తం స్క్రిప్ట్ని అంతా ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఆయనే తీసుకుంటూ ఉంటారు. అయితే విజయేంద్ర ప్రసాద్కి మాత్రం తన అభిమాన దర్శకుడు రాజమౌళి కాదు, తన కొడుకు కాదు, తనకి అభిమాన దర్శకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ టేకింగ్ స్టైల్ కానీ, పూరి జగన్నాథ్ వేగం కానీ, పూరి జగన్నాథ్ డైలాగ్స్ రాసేటటువంటి విధానం పైన విపరీతమైనటువంటి ఆకర్షణ అభిమానం కలిగినటువంటి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. ఆయన మొబైల్ స్క్రీన్ మీద సైతము పూరి జగన్నాథ్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటూ ఆయన మొబైల్ స్క్రీన్ మీద పూరి జగన్నాథ్ చిత్రాన్ని ఉంచుకుంటారు. అంటే ఎంతటి ఫ్యాన్గా పూరి జగన్నాథ్ వ్యవహరిస్తాడో మనకు అర్థమవుతుంది. అయితే పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో చాలా కాలంగా అపజయాల్ని, వైఫల్యాన్ని, లైగర్ కావచ్చు, ఇతరత్ర అనేక సినిమాలు వైఫల్యాన్ని చవిచూడటంతో పూరి జగన్నాథ్ ఇలాంటి ఫెయిల్యూర్స్ పొందడం ఒక అభిమానిగా తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్కి నేరుగా ఫోన్ చేసి, మీరు కొత్తగా సినిమాలు తీస్తుంటే కనుక ఆ కథా చర్చల్లో నేను కూడా పాల్గొంటాను, ఏమన్నా కొన్ని సలహాలు నాకు ఉన్నటువంటి అనుభవంతో 50 ఏళ్ళ నుంచి చిత్ర పరిశ్రమను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీ కథల్లో కొంచెం చిన్న మలుపులు కానీ లేదంటే చిన్న మార్పులు కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటే తాను సూచనలు చేస్తాను, వాటిని పరిగణలో తీసుకుంటారో లేదో మీ ఇష్టం. కానీ మీరు ఫెయిల్ అవ్వడం అంటే సినిమా రంగంలో మీ చిత్రాలు ఫెయిల్ అవ్వడం అనేది తాను జీర్ణించుకోలేకపోతున్నాను, ఒక అభిమానిగా తట్టుకోలేకపోతున్నాను అంటూ పూరి జగన్నాథ్కి చెప్పడం, పూరి జగన్నాథ్ సైతం ఈ విషయాన్ని ఎమోషనల్గా తీసుకుంటూ బహిరంగంగా మీడియాలోనే వెల్లడించడం అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో ముఖ్యంగా ఫిల్మ్ క్రిటిక్స్లో ఒక చర్చకు తావిస్తోంది.